ఆదివారం అనుబంధ కథ మనసున మనసై. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. కళ్ళు మూసుకుని చేతులు జోడించిందే గాని తనూజ మనసంతా గుమగుమలాడుతూ చవులూరిస్తున్న నైవేద్యం మీదే ఉంది. తనకి బలంగా ఉండాలని ఎత్తుకెత్తు జీడిపప్పు, బాదం, కిస్మిస్సు వేసి కమ్మని నెయ్యి పోసి చిక్కని పాలతో చేసుకుందా పరమాన్నం. అదిప్పుడు ఒకటే నోరూరించేస్తోంది. ఇదిగో మన తిండి పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలా తింటుంటే ఇద్దరం మోటుల్లా తయారవుతాం. డాడీ వెక్కిరిస్తారు. నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి. విన్నావా? ఎత్తుగా కనిపిస్తున్న పొట్టని అపురూపంగా చూసుకుంటూ ముద్దుగా చెప్పింది. అంతలో నీ దండాలింకా అవలేదా అంటూ వెనక నుంచి రాకేశ్వరం వినిపించింది. ఆ మాట వింటూనే గబుక్కుని కళ్ళు మూసుకుని దేవుడికి రోజువారీ దండం అప్పచెప్పేసింది తనూజ. స్వామి, నాకు రాముడిలాంటి బాబో, లక్ష్మీదేవిలాంటి పాపో కావాలి. ఎవరైనా పర్వాలేదు గాని చక్కగా, బుద్ధిగా, మంచి మనసుతో ఉండాలి. నా పొట్టలోనే బాగా తీర్చిదిద్దు, ఓకేనా? ఇద్దరూ ఆఫీసులకి తయారయ్యారు. బయలుదేరపోతూ 7వ నెల గర్భంతో ముద్దబంతి పువ్వులా ఉన్న భార్య పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు రాకేష్. బంగారు, ఇవాళ ఎలాగైనా మమ్మీకి హైక్ తెప్పించేయాలి. నువ్వు వచ్చే నెల కల్లా మనం లగ్జరీ కారు కొనేయాలి. రాకీ, పిల్లలకి చిన్నప్పటి నుంచి లగ్జరీలో అలవాటు చేసేట్టున్నావు నువ్వు, కినుకగా అంది తనూజ. లేకపోతే నీలా సన్యాసి కబుర్లు చెప్పమంటావా? చాలే, హైక్ రాగానే ఫోన్ చేసి చెప్పు, మర్చిపోకు. నువ్వు కల్లా కూడా వచ్చి చెబుతున్నావు, ఇంకా మర్చిపోవడం కూడానా? నవ్వింది తనూజ. నీకు కూడా ఆ ధ్యాస ఉంటే నాకీ ఆతం లేకపోను. సన్యాసమ్మవి నువ్వు, నాకెలా దొరికావో గాని. తనూజ మాట్లాడలేదు. రాకేష్ మాటలు నిజమే. ఉప్పుకి నిప్పుకి ముడిపెట్టి వింత చూస్తాడా దేవుడు. బహుశా మనిషి స్వభావానికి అతీతంగా ప్రేమించాలని కాబోలు. తనకి పర్ణశాల ఇష్టం, రాకేష్కి మైసూర్ ప్యాలెస్ కావాలి. తనకి పరమాన్నం ఇష్టం, రాకేష్ డ్రై ఫ్రూట్ హల్వా తప్ప మరేమీ తినడు. రాకేష్ కోరికల్నే తన ఇష్టాలుగా స్వీకరించి అతను దుడుకుగా మాట్లాడినా తను మౌనంగా ఊరుకుంటుంది. కాబట్టి ఇద్దరి మధ్య గొడవలేమీ లేవు. హైక్ గురించే ఆలోచిస్తూ కంప్యూటర్ ఆన్ చేసిన తనూజకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్ కనిపించింది. అంతే, ఒక్క క్షణం గుండె కొట్టుకునే వేగం పెరిగింది. హైక్తో పాటు ప్రమోషన్ కూడా వచ్చినట్టుంది. నిజానికి తనకి కిందటేడాదే రావాల్సింది, ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు. రాకీ కోరిక తీరబోతోందిక. పొట్టలో బుజ్జిని తన్ని ఒకటే ముద్దు చేస్తాడు. ఆనందంతో మెయిల్ ఓపెన్ చెయ్యకుండానే రాకేష్కి వీడియో కాల్ చేసింది. రాకేష్ వెంటనే లైన్లోకి వచ్చాడు. తనూజ మొహంలో ఉద్వేగం చూస్తూనే హుషారుగా, వచ్చేసిందా? ఎంత అంటూ ప్రశ్నించాడు. ఏమో, నేనింకా మెయిల్ ఓపెన్ చెయ్యలేదు, నువ్వే చూడు అంటూ ఫ్రంట్ కెమెరాలో రాకేష్కి చూపిస్తూ మెయిల్ ఓపెన్ చేసింది తనూజ. మొదటి వాక్యం చదివేసరికి ఆమె ఆనందమంతా ఇంకిపోయింది. సారాంశం బుర్రకెక్కేసరికి మెదడు ఏడుస్తున్నట్టు తల్లోంచి చెమటలు పట్టడం ప్రారంభమైంది. ఎలాగో నిగ్రహించుకుంటూ కెమెరా తిప్పుకొని చూసింది. రాకేష్ మొహం సీరియస్గా ఉంది. తనూజని చూస్తూనే పింక్ స్లిప్, సర్లే, డోంట్ వరీ, యూ కెన్ ట్రై ఫర్ అనదర్, బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు. దుఃఖానికి భాషాజ్ఞానం లేదు. ఆనందం ఎన్ని భాషల్లోనైనా కబుర్లు చెబుతుంది గాని దుఃఖం మాత్రం అమ్మ భాషలోనే ఏడుస్తుంది. అలాగే ఓదార్పుకి భాషలు తెలియవు. అమ్మ భాష అయితేనే ఆ ఓదార్పు అమ్మ చేతి స్పర్శల మనసును చేరుతుంది. పరాయి భాషలో అయితే పక్కింటి వాళ్ల కంటి తుడుపులాగే ఉంటుంది. తనూజకి బాహ్యస్మృతి పోయింది. పంచభూతాలు చెవిలో ఒకటే మాట చెబుతున్నాయి, ట్రై ఫర్ అనదర్. 2 నిమిషాలు అయ్యేసరికి తనూజ గుండె చావుడప్పులా కొట్టుకోవడం ప్రారంభించింది. గుమగుమలాడుతూ నోరూరించిన పరమాన్నం అసహ్యంగా వాంతి రూపంలో బయటికి వచ్చేసింది. తిన్నదంతా వమనం చేసుకుని వేలాడిపోతూ వాష్రూమ్ బయటికి వచ్చేసరికి ఈదురుగాలికి కంపిస్తున్న గులాబీ పువ్వులా ఉంది. చెమటలు దిగకారుతున్నాయి. సన్నగా వస్తున్న వెక్కిళ్ల వల్ల ఛాతీతో పాటు నిండు గర్భం కూడా అదురుతోంది. ఏడుస్తున్నానన్న స్పృహ కూడా లేని తనూజ కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. అప్పటికే తనూజ
పింక్ స్లిప్ విషయం నలుగురికి తెలిసింది. అంత పొట్టతో ఆమె పరిగెడుతున్నట్టు వాష్రూమ్కి వెళ్లడం చూసిన కొలీగ్స్ గబగబా ఎదురు వెళ్లి నెమ్మదిగా తీసుకొచ్చి కూర్చోపెట్టారు. హారిక మంచినీళ్లు అందించింది. రమ వెన్ను నిమరసాగింది. జగదీష్ వెళ్ళి వేడిగా కాఫీ తీసుకొచ్చాడు. ఎవరు ఎన్ని చేస్తున్నా తనూజకి పట్టలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమె ఉన్నట్టుండి అమ్మా అని ఆర్తనాదం చేస్తూ కడుపు పట్టుకుని కుర్చీలో ముందుకు వాలిపోయింది. చూస్తున్న వాళ్ళు మరింత గాబరా పడ్డారు. నా పాప, నా పాప అని ఏడుస్తూ విలవిల్లాడుతున్న తనూజని ఆసుపత్రికి తీసుకువెళ్లడమే మంచిదని నిర్ణయించుకుని రాకేష్కి కబురు అందించి బయలుదేరారు. రాకేష్ వచ్చేసరికి తనూజ ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఆ కోమల హృదయని 6 నెలల పాటు పాలు పరమాన్నం పెట్టి కడుపారా పెంచి పోషించుకున్న బిడ్డ ఉన్న పాటున తల్లి శరీరంలో ఉధృతంగా పెరిగిన బీపీకి బలైపోయింది. ఉద్యోగాన్ని బిడ్డని ఒకేసారి పోగొట్టుకుని లోతుకుపోయిన పొట్ట, తగ్గని బీపీ, ఆగని బ్లీడింగ్తో స్పృహలేని స్థితిలో ఐసీయూ పాలైంది తనూజ. దాదాపు 15 రోజుల తర్వాత రాకేష్ కోపంగా అరుస్తున్నాడు. గోరంతని కొండంత చేసుకుని ఎక్కడ లేని సమస్యలు తెచ్చిపెట్టింది నీ కోడలు. ఇందులో నా తప్పేముంది? ఆవిడగారి ఉద్యోగం పోయినందుకు నేను పల్లెత్తు మాట అనలేదు సరికదా. డోంట్ వరీ అని కూడా చెప్పాను. అయినా సరే నానా గాబరా పడిపోయి నిక్షేపం లాంటి పిల్లని పొట్టన పెట్టుకుంది. అయిందేదో అయింది. ఇకనైనా ధైర్యంగా ఉండవమ్మా అని చెబుతుంటే కూడా వినకుండా మంచాన్ని అంటిపెట్టుకుపోతోంది. నోరు విప్పి మాట్లాడదు, తిండి తినదు, లేచి తిరగదు. అలా మంచాన పడి ఉంటే పోయిన ఉద్యోగము, పిల్ల తిరిగి వచ్చేస్తాయా? ధైర్యంగా ఉంటే ఈ పాటికి హాయిగా మరో ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండేది. లక్షణంగా బాబో పాప పుట్టి ఉండేవారు. నువ్వేమో ఆవిడ గారికి చెప్పటం పోయి నేనేదో తప్పు చేసినట్టు నన్ను పట్టుకుని తిడుతున్నావు. కొడుకు మాట్లాడుతున్నంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంది హేమలత. తర్వాత అంటే అంతా తనూజ పిరికితనం వల్లే జరిగిందంటావు అంది. ఖచ్చితంగా. సరే, బాగానే ఉంది. ఉద్యోగం పోతే పోయిందిలే అని ఆ పిల్ల ధైర్యంగా ఇంటికి వచ్చేసిందే అనుకో, ఏమై ఉండేది? వెంటనే మరో ఉద్యోగం దొరికేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. తన ఏటీఎం కార్డు కూడా నీ పర్సులోనే పెట్టుకు తిరిగే నువ్వు నెల నెల తనూజ తెచ్చే 1,60,000 లేకపోయినా మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటావా? దయచేసి అబద్ధం చెప్పాలని చూడకు. నేను నీ గురించి సమస్తం తెలిసిన నీ తల్లినని మర్చిపోకు అంటూ ఆగింది. బావుంది, బాధపడ్డం సహజమమ్మా, రాకేష్ కోపంగానే అన్నాడు. భార్య ఉద్యోగం పోతే నీకు బాధ కలగడం సహజం, తనకి బాధ కలగడం అసహజం. బాధపడొచ్చు, కానీ అంతలా పిచ్చిక్కిపోవాలా? ప్రయత్నిస్తే మరో ఉద్యోగం దొరుకుతుంది. దొరకొచ్చు, కానీ దొరికేదాకా నువ్వు మామూలుగా ఉండవుగా. ముళ్ల మీద నడుస్తావు, ఏదేదో మాట్లాడతావు. ఉద్యోగం పోయినా ధైర్యంగానే ఉండొచ్చు, కానీ మనతో కలిసి బతికే మనిషి మొహం మార్చుకుని చిరాకు పడిపోతూ ఉంటే భరించడం కష్టం. అవునా కాదా? నేనేమి నీ కోడల్ని కాల్చుకు తినడం లేదు. రాకేష్ మొహం ముడుచుకున్నాడు. నువ్వు కాల్చుకుని తినవు, కానీ నీ ప్రవర్తన మనసులో ముళ్ళు గుచ్చుతుంది. నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ పిల్ల కడుపులో బిడ్డను మోస్తూ కూడా అహర్నిశలు వేరే ఉద్యోగం కోసం తాపత్రయపడాలి. నెల తప్పిన తర్వాత అసలు ఉద్యోగమే మానేయాలనుకుంది తను. మెటర్నిటీ లీవ్ తీసుకునేదాకా చెయ్యమన్నావు నువ్వు. నీ ఇష్టానికి తను తలొగ్గింది. మామూలుగా ఆఫీస్ పని చేసుకుపోవడం వేరు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వేరు. ఏవో పాటలు పడినా కూడా మెటర్నిటీ లీవ్ తీసుకునే పరిస్థితిలో ఉన్న మనిషికి కంపెనీలు వెంటనే ఉద్యోగం ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అంచేత నెలలు నిండుతున్న వేళ నీ అసంతృప్తిని, చిరాకుని భరించక తప్పదు. రాకేష్ మాట్లాడలేదు. మనిషికి మనిషే తోడు, నీడ, ధైర్యం అన్నీ. మనిషి అంటే భౌతికమైన శరీరం కాదు, మనసు. నీతో కలిసి బతికే మనిషి మనసును నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో, కష్టాన సుఖాన నీకు నేనున్నానన్న భరోసాని ఎంత కల్పిస్తావో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనసుకు సాంత్వన కలిగే మాటలు ఎంత చెప్తావో, అవతల మనిషి అంత ధైర్యంగా, నిబ్బరంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మీ తరం మనుషులు చేస్తున్నదేమిటో తెలుసా? భార్య లేదా భర్త గురించి కించిత్తూ ఆలోచించకపోవడం, పట్టించుకోకపోవడం, నోటికొచ్చిందేదో మాట్లాడేయడం. అదే మీరు చేస్తున్నది. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతూ ఉండడానికి, చాలా వివాహాలు విచ్ఛిన్నమవడానికి కారణం ఇదే.
మనసుతో సంబంధం లేని బతుకు. నీకు డబ్బు పిచ్చి, మరొకడికి అహంకారం, ఇంకొకడికి ఛాందసం, మరో ఆడదానికి అనుమానం, ఇంకో ఆడపిల్లకి ధనదాహం. కారణాలేవైతేనేంగాక ఎవరు పెత్తనం చెలాయించగలిగితే వాళ్ళు చెలాయిస్తున్నారు, రెండో వాళ్ళు తలొగ్గుతున్నారు లేదా ఎదురు తిరుగుతున్నారు. రాకేష్ మౌనంగా తల వంచుకుని ఊరుకున్నాడు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి తప్పులు మరొకరు దిద్దుతూ మనసా వాచా ఐక్యం కావడం మీకు చేత కావడం లేదు. స్వార్థం, అహంకారం అడ్డొస్తున్నాయి. ఎడమొహం పెడమొహం బతుకులు బతుకుతున్నారు. అబద్ధాలకు మోసాలకు అలవాటు పడుతున్నారు. వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఎన్ని చేసినా ఒకటిగా బతకలేక విడిపోతున్నారు. ఇక తనూజ విషయానికొస్తే తను చాలా సెన్సిటివ్, అంటే సున్నిత మనస్కురాలు. అటువంటి ఆడవాళ్లు మొగుడు ఆనందంగా లేకపోతే భరించలేరు. ఎందుకంటే వాళ్ళు మొగుడి చుట్టూనే తమ ప్రపంచాన్ని అల్లుకుంటారు కాబట్టి. వాళ్ళ ఆనందమేదో మొగుడి సంతోషంలోనే ఉంటుంది కాబట్టి. తనుజ కూడా అంతే. నీ ఆనందమే తన సంతోషంగా బతుకుతోంది. ఇప్పుడు తన ఉద్యోగం పోయింది, నువ్వు చిరాకు పడిపోతావు. వెంటనే మరో ఉద్యోగం వెతుక్కుని నిన్ను సంతోషపరిచే శక్తి, ఓపిక తనకిప్పుడు లేవు. దాంతో గాబరా పడిపోయింది. 7వ నెల నడుస్తున్న మనిషి కాబట్టి ఆ గాబరాతో బీపీ పెరిగి మొదటికే మోసం వచ్చింది. అంచేత జరిగిన దానికంతటికీ కారణం నువ్వు. అయినా నీ తప్పు తెలియడం లేదు. ఎదురు తనుజనే తిడుతున్నావు. మెత్తని వారిని చూస్తే మొత్తబుద్ధి అని. ప్రపంచం మొత్తం సున్నితంగా ఉండే వాళ్లతో ఇలాగే నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని తిడుతున్నట్టే. తనుజ ఉద్యోగం పోయింది అనగానే నువ్వు తన పరిస్థితి గురించి మనసు పెట్టి ఆలోచించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆంటీ, ఒక్క తీరుగా కొడుక్కి హితబోధ చేస్తున్న హేమలత ఉన్నట్టుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలికిపాటుగా తిరిగి చూసింది. ఎప్పుడొచ్చిందో తనూజ బెడ్రూమ్ గుమ్మంలో నిలబడి ఉంది. హఠాత్తుగా వచ్చిన ఆమెని చూసి రాకేష్ కూడా ఉలిక్కి పడ్డాడు. వడలిపోయిన గులాబీలా ఉన్న భార్య రూపం ఆ క్షణంలో అతని మనసుని కదిలించి ఆమె గురించిన ఆలోచనకి బీజం వేసింది. ఆంటీ, మీరు అనవసరంగా నా కోసం శ్రమ పడకండి. నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మరిక రాను. తనూజ నెమ్మదిగానే అయినా స్పష్టంగా చెప్పింది. శ్రోతలిద్దరూ మరోసారి తుళ్ళిపడ్డారు. ఇద్దరికీ నోట మాట రాలేదు. తనూజే మళ్లీ మాట్లాడుతూ, నా తరఫున ఇంతలా మాట్లాడుతున్నారు. నా మనసులో మాట మీకు చెప్పి వెళ్లడం న్యాయమని వచ్చాను. నాకు పింక్ స్లిప్ వచ్చిందనగానే రాకేశు, పోన్లే కొంప మునిగిపోయిందేమీ లేదు. ఎటూ నీకు డెలివరీ దగ్గర పడుతోంది, కొన్నాళ్లపాటు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో అంటాడేమో అని ఆశపడ్డాను. కానీ తను అలా అనడం నాకు తెలుసు. అనుకున్నట్టే మొక్కుబడిగా డోంట్ వరీ అనేసి ట్రై ఫర్ అనదర్ అన్నాడు. నాకు అర్థమైపోయింది. నాకు అదే జీతం మీద గాని లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ మీద గాని ఉద్యోగం వచ్చే వరకు తనకి నిద్ర పట్టదు, నాకు ప్రశాంతత ఉండదు. నేను మరో 4 రోజుల్లో లీవ్ తీసుకుని హాయిగా నా పాప గురించి కళ్ళు కంటూ కాలక్షేపం చేద్దామనుకున్నాను. ఇప్పుడిక నాకు హాయి, ప్రశాంతత కల్లో మాటే. నెలలు నిండిన కూలి పనికి వెళ్లే ఆడదానికి నాకు తేడా లేదు. ఆ ఆలోచనలతో ఒక్కసారిగా గాబరా వచ్చేసింది. ఆ గాబరా నా పాపని బలి తీసుకుంటుందన్న ఆలోచన నాకు లేకపోయింది. అదే ఉంటే బహుశా రాకేష్ని లక్ష్య పెట్టకపోయేదాన్నేమో. ఆ క్షణం నా ఆలోచనల్లో రాకేష్ తప్ప మరెవరూ లేరు. దాంతో నా గాబరా నా పాపని మింగేసింది. ఐసీయూలో కూడా ఎలా ఏడ్చానో అక్కడి నర్సులకి ఆ భగవంతుడికే తెలుసు. అయిపోయిందేదో అయిపోయింది. అయినా నాకు రాకేష్ మీద ఇంకా ఆశే. మా అమ్మ తీసుకువెడతానంటే రానని చెప్పి ఆసుపత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను. ఎందుకో తెలుసా అంటే నా బిడ్డకి తండ్రి అయిన వాడితో నా దుఃఖాన్ని షేర్ చేసుకుందామని. పుట్టబోయే బిడ్డ గురించి నేను ఎన్ని కళ్ళు కన్నానో రాకేష్కి బాగా తెలుసు. తను వెక్కిరించేవాడు నన్ను. నేను ఆనందంగా నవ్వేదాన్ని. ఇప్పుడు ఆ బిడ్డ నాకు దక్కకుండా పోయాడు. పోనీలే, ఏడవకు. ఏడాది తిరగకుండా మనకి మళ్ళీ పాప బాబు పుడతారు. ఈసారి జాగ్రత్తగా ఉందాం లాంటి మాటలన్నీ ఆశించి ఇక్కడికి వచ్చాను. కానీ నాకు దక్కిందేంటి? తిట్లు. ఒక ఓదార్పు లేదు, ఒక సానుభూతి లేదు. నీకు బుద్ధి లేదు, పిచ్చెక్కిపోయి అంతా నాశనం చేశావు, బిడ్డని పొట్టన పెట్టుకున్నావు. అదే మాట, అవే తిట్లు. మీరు చెప్పండి ఆంటీ, నా బిడ్డను నేను చంపేశానా? తనూజ ఒక్కసారిగా
సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. కొడుకు వైపు తీక్షణంగా చూసి చప్పున వెళ్ళి కోడలి పక్కన కూర్చుని ఆ పిల్లని దగ్గరగా పొదువుకుంది హేమలత. ఒక్క నిమిషం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత రాకేష్ వంటింట్లోకి వెళ్ళి వేడిగా టీ పెట్టి తీసుకొచ్చి తల్లికి తనుజకి ఇచ్చాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా తీసుకున్నారు. అమ్మా, ఇప్పుడు నేనేం మాట్లాడినా డ్రామాలా ఉంటుంది. పైగా నా మీద నాకే నమ్మకం కలగడం లేదు కూడా. ఉన్న పాటను నాకు బుద్ధొచ్చేసింది అనడానికి ఇది కథ కాదు, జీవితం. కాకపోతే మీ ఇద్దరి మాటల వల్ల నాలో అంతర్మదనం మొదలైందన్నది నిజం. అలాగే తనూజ అంటే నాకు చాలా ఇష్టం అన్నది నిజమే. తను ఉద్యోగం చేసి సంపాదించకపోయినా కూడా ఐ లవ్ హర్ అండ్ ఐ వాంట్ హర్ ఫర్ ఎవర్. నువ్వు చెప్పినట్టు తను మెత్తగా ఉండబట్టి తిట్టినా పడుతుందిలే అన్నట్టుగా తిట్టాను గాని తన మనసు బాధపడుతుందన్న ఆలోచన లేకపోయింది. ఇక మీదట ఐ విల్ మేక్ ఓవర్ మై సెల్ఫ్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, నెమ్మదిగా చెప్పి తనుజ చేతిలో ఖాళీ టీ కప్పు తీసుకున్నాడు రాకేష్. భయంగానే కోడలి మొహంలోకి చూసిన హేమలతకి ఆ మొహంలో పునరుత్తేజం పొందుతున్న ప్రేమ, ఆశ, ఆనందము కనిపించి మనసు కాస్త కుదుటపడింది. కథ సమాప్తం.